ప్రస్తుతం కంది పంటకు రైతులకు ముఖ్య సూచనలు. లక్ష్యం: వర్షాభావ పరిస్థితుల్లో కంది పంటను రక్షించుకుందాం, మంచి దిగుబడి సాధిద్దాం. 1. ప్రస్తుతం పంట దశ. కంది పంట సుమారు 30 రోజుల శాఖీయ వెజిటేటివ్ దశలో ఉంది. 2. వర్షాభావం, బెట్ట పరిస్థితుల వల్ల సమస్యలు. వర్షాలు లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో క్రింది సమస్యలు గమనించబడుతున్నాయి: మొక్కలు వాడిపోవడం, ఎదుగుదల మందగించడం, ఆకులు క్షీణించడం, రంగు మారడం. 3. బెట్టను తట్టుకునేలా పోషకాహారం, ఆకులపై పిచికారీ, ఫోలియార్ స్ప్రే. మొక్కలు తాత్కాలికంగా బెట్టను తట్టుకునేలా చేయడానికి క్రింది పోషక ద్రావణాలలో ఒకదానిని ఆకులపై పిచికారీ చేయండి. 319 నీటిలో కరిగే ఎరువు 5 గ్రాములు లీటరు నీటికి, లేదా ఆప్షన్ 2 యూరియా 2% ద్రావణం 20 గ్రాములు లీటరు నీటికి. ముఖ్య గమనిక: ఈ ద్రావణాలను ఆకులపై పిచికారీ చేయడం వల్ల పోషకాలు త్వరగా అందుతాయి. దీనివల్ల మొక్కలు సుమారు 1 వారం రోజుల పాటు బెట్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని పొందుతాయి. సాయంత్రం లేదా మబ్బులున్న సమయంలో పిచికారీ చేయడం ఉత్తమం. 4. పురుగు యాజమాన్యం. ప్రస్తుతం కంది, పత్తి పంటల్లో ఫ్లీ బీటిల్స్, ఆకు రంధ్ర పురుగులు మరియు చిత్తు పురుగుల ఉధృతి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. నష్టం లక్షణాలు: ఫ్లీ బీటిల్స్ ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరుస్తాయి, ఆకులను తిని మొక్కల పెరుగుదలను దెబ్బతీస్తాయి. చిత్తు పురుగులు ఆకులను తిని చిత్తు మచ్చలు మరియు రంధ్రాలు చేస్తాయి. ఆకుపై అధికంగా ఉంటే మొక్కలు బలహీనపడతాయి. నివారణ చర్యలు: వేప నూనె పిచికారీ. వేప నూనె 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళల్లో ఆకులపై సమానంగా పిచికారీ చేయాలి. పొలాలను తరచూ పరిశీలించి పురుగుల ఉధృతి పెరిగినప్పుడు అవసరమైన సమయంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలి. 5. సాధారణ సూచనలు. ముల్చింగ్. మీకున్న తేమను నిల్వ ఉంచేందుకు ముల్చింగ్ చేయండి. గుంటక కలుపు. అవసరమైతే లోతు గుంటక కలుపు తీత చేయండి. కలుపు నివారణ: తేలికపాటి వర్షాలు పడిన వెంటనే కలుపు నియంత్రించండి. నేల సారం: సేంద్రియ ఎరువు వర్మీ కంపోస్ట్ వేసి నేల సారాన్ని పెంచండి. పంట పర్యవేక్షణ: పంటను నిరంతరం పర్యవేక్షించి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించండి.